Look at this. Hey guys, welcome to this new YouTube vlog and by the way ఛానల్ కూడా. సో ఈరోజు మండే, టైమ్ 6 అవుతుంది. సో యాక్చువల్లీ నేను ఎట్లా ఫీల్ అవుతున్నానో చెప్తున్నా, ఎందుకంటే ఇది ఫస్ట్ ఎవర్ యూట్యూబ్ వీడియో. యాక్చువల్లీ 2022లో నేను ఒక వీడియో చేసిన. సో దాని తర్వాత నేను ఆపేసిన. మళ్ళీ ఇప్పటివరకు యూట్యూబ్ లేదు. అండ్ ఐఎమ్ సో excited at the same time, feeling anxious. So I don't know, బట్ ఎక్సైటెడ్ అయితే చాలా ఒక లెవెల్లో ఉంది. ఎందుకంటే నా ఫిట్నెస్ జర్నీ అనేది 2018 నుంచి స్టార్ట్ అయింది. లాక్డౌన్ నుంచి హోమ్ హోమ్ వర్కౌట్ చేస్తూ 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 లాక్డౌన్ అయిపోయిన తర్వాత జిమ్ జాయిన్ కావడానికి ఎన్నో కష్టాలు పడి జిమ్ జాయిన్ అయినా. సో జాయిన్ అయ్యి ఫుల్ హార్డ్ వర్క్ ప్రోగ్రెస్ అన్నీ అప్పటి నుంచి చూస్తూ చేస్తూ ఇక్కడి వరకు వచ్చిన, మంచి ఫిజిక్ డెవలప్ చేసిన అండ్ ట్రైన్ కూడా చేస్తున్నా చాలామందికి. బట్ నా ప్రోగ్రెస్ని నేను షేర్ చేయలేకపోయినా, ఎందుకంటే నాకు లైక్ ఐ ఫీల్ ఆక్వర్డ్ అట్ ద సేమ్ టైం, హెజిటెంట్ వీడియోస్ చేయడానికి, కెమెరా ముందు రావడానికి. సో చాలామంది అడుగుతారు, నువ్వు వీడియోస్ చేయవచ్చు ఎందుకు చేస్తలేవు అని చెప్పేసి. సో నాకు అనిపించింది, కోర్స్ నేను ఇన్స్పైర్ చేయొచ్చు పీపుల్కి. నా జర్నీ చూసి ఇన్స్పైర్ అవుతారు, ఎందుకంటే చాలామంది వచ్చి అడుగుతారు నీ ఫిట్నెస్ జర్నీ, నా ఫిట్నెస్ జర్నీ పర్సనల్గా ఎట్లా డెవలప్ చేసినావు. ఎందుకంటే నా లైఫ్ స్టైల్ కొంచెం అందరికంటే డిఫరెంట్ ఉంటుంది, నేను కంపేర్ చేస్తలేను. సో నాది నేను చెప్తున్నా అట్లా అని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. సో ఇప్పుడైతుంది. సో ఈరోజు మండే అండ్ ఇప్పుడు ఈవినింగ్. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ వీడియోలో జిమ్ పోతున్నాము. జిమ్ పోయి చెస్ట్ ట్రైన్ చేస్తున్నా. సో చెస్ట్ ట్రైన్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రూమ్లో ఉన్నా, ఫ్రెష్ అప్ అయిదాం అండ్ ప్రీ వర్కౌట్ మీల్ తీసుకుందాం. ఏం తీసుకుంటానో కూడా చూపిస్తా, దాని గురించి ఏం చెప్పను, జస్ట్ చూడండి. సో యా, లెట్స్ గెట్ రెడీ అండ్ లెట్స్ మూవ్ ఫ్రమ్ హియర్. సో గైస్, ఫేస్ వాష్ చేసేసుకుంటున్నా. సో ఫేస్ వాష్ ఫస్ట్ చేసేసుకుందాం, తర్వాత ప్రీ వర్కౌట్ మీలే. పొద్దున్న నుంచి చాలా స్వెట్ ఉన్నా. సో జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని సో ప్రీ వర్కౌట్ తీసుకొని స్టార్ట్ అయిపోదాం ఇక. గైస్, ఫేస్ వాష్ అయిపోయింది. సో డ్రెస్అప్ అయిపోయి సో అండ్ షేక్ తీసుకొని సో చెప్పినట్టే ఇంటి నుంచి స్టార్ట్ అయిపోవాలా. ఆల్రెడీ 6:30 అయింది. నార్మల్ జనరల్ అయితే నేను 7కి ఉంటా జిమ్లో. సో అదే టైంకి ఈరోజు కూడా. సో కమాన్, డ్రెస్అప్ అయిపోదాం. యాక్చువల్లీ గాయస్, ఇది నాది ఫేవరెట్ ప్యాంట్. బట్ చూడండి ఈడ ఏమైందో, ఈడ బ్లీచింగ్ పౌడర్ పడ్డది, ఈడ హోల్ అయిపోయింది. బట్ నేను కేర్ చేస్తలే, అట్లనే ఎప్పటి నుంచి చేస్తున్నా. మనకు కావాల్సింది వర్కౌట్ కాబట్టి వర్కౌట్ పైన ఫోకస్ చేస్తాం. సో ఏదైతే ఏముంది వేసుకొని స్టార్ట్ అయ్యి అవుట్ఫిట్ అయితే వేసుకున్నాయో ఇదే నార్మల్గా. సో అట్లనే కొంచెం హెయిర్ కూడా సెట్ చేసుకోవాలా, అది కూడా చేసుకుందాం. యాక్చువల్లీ ఏమైందంటే హెయిర్కి హెయిర్ స్ప్రే కొట్టిన పొద్దున, సో అవి స్టిఫ్ అయిపోయినాయి. ఒక వీడియో చేసినుండే, సో దానికోసం. సో కొంచెం కష్టమవుతుంది. నార్మల్గా అయితే జనరలీ డైలీ తొందరగానే అయిపోతుంది, ఈరోజు కొంచెం రఫ్ ఉన్నాయి. సో దీన్ని కూడా సెట్ చేయాలా. సో హెయిర్ సెటప్ అయితే అయిపోయింది. ఇప్పుడు అదే ప్రీ వర్కౌట్ మీల్ ప్రిపేర్ చేద్దాం. సో గాయస్, డ్రింక్ అయితే అయిపోయింది, తాగడం ఒక్కటి బాకీ.
సో తాగేసి కొంచెం థిక్ అయింది. నార్మల్గా పెద్ద పళ్ళ ప్యాకెట్ యూజ్ చేస్తా, ఈరోజు చిన్నది యూజ్ చేసిన. సో అదే అయినా తాగేసి అలా. షుగర్ లేదు కదా, ఎట్లున్నా తాగాల. సాక్రిఫైస్. ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి సాక్రిఫైస్లే. గాయస్ ప్రీ వర్కౌట్ మీల్ అయితే కన్జ్యూమ్ చేసేసినాము. సో షూ వేసుకోవాలా, బ్యాగ్ తీసుకోవాలా, వెళ్ళిపోవాలా జిమ్కి. చలో వెళ్ళిపోదాం. సో ఆన్ ద వే టు జిమ్. ఈ గేట్ చూస్తారు కదా, ఈరోజు రియలీ టైం బాగున్నట్టుంది. ఇది ఎప్పుడు వచ్చినా ఒక 3 ట్రైన్స్ పోయేదాకా ఆగుతుంది. సో ఈరోజు అయితే రియలీ టైం బాగుంది. గేట్లు పడలేదు, ఇది పడితే మాత్రం 15 to 20 minutes పక్కా ఆగుతుంది. ఎన్నోసార్లు ఆగి ఆగి లైక్ ఇరిటేషన్ వస్తుంది. ఈ గేట్ అయితే బొలారం గేట్ ఇది. సో ఇది క్రాస్ చేస్తున్నాం. ఇది ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంటుంది, ఇక్కడ చూసుకొని పోవాలి కొంచెం. వచ్చేసాను ఆల్రెడీ. సో జిమ్ అయితే ఈడుంది, ఇదే ఫస్ట్ ఫ్లోర్లో. సో కింద పార్కింగ్ చేసేసి, ఓ మై గాడ్, దీనికి బ్రేక్లు కూడా సరిగ్గా లేవు. సో పార్క్ చేసేసి పైనకి వెళ్తాం. లుక్ ఎట్ దిస్ ఇస్ సమ్వన్స్ నింజా అండ్ దిస్ ఇస్ మై నింజా. హౌ కూల్ రైట్? సో వీఆర్ గోయింగ్ అప్ స్టేర్స్ నా. సో ఇప్పుడే జిమ్ ఎంటర్ అవుతున్నా. సో జిమ్ ఎంటర్ అయ్యే ముందు ఒక్కసారి ఇది చాలా బాగుంటుంది ఇక్కడ ఎంట్రన్స్. సో ఒకసారి చూపిద్దామని. బాగుందిగా. సో ఫస్ట్ ఫ్లోర్లోనే జిమ్. సో యాక్చువల్లీ జిమ్లో లైటింగ్ ఎట్లుంటుందో నా ప్రాబ్లం, ఎందుకంటే ఈ జిమ్ థీమ్ కొంచెము డార్క్ థీమ్. సో ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ బీ. I'll try to manage good footage. So చూద్దాం ఎట్లా అవుతుందో. సో దిస్ ఈస్ ద ఎంట్రన్స్. ఇది సో యాక్చువల్లీ ఏమైందంటే నా ఎలైట్ పాస్ అనేది అయిపోయింది. సో అది రీఛార్జ్ చేసుకోవాలా. రీఛార్జ్ చేసుకుంటేనే లైక్ మెంబర్షిప్ అనేది ఫిల్ చేసుకోవాలా, దాని తర్వాతనే అలౌడ్ ఉంటుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేసుకోవాలి. సో నేను రిక్వెస్ట్ చేసి సో నేను ఎంటర్ అయిపోయినా, ఎందుకంటే ఈ జిమ్ తెలిసిందే. సో వాళ్ళు గుర్తు చేసినారు, అది ఎలైట్ జిమ్ పాస్ అయిపోయింది, రీఛార్జ్ చేసుకోండి అని చెప్పేసి. సో గాయస్ జిమ్లో అయితే ఎంటర్ అయిపోయినాము. సో ఈరోజు వర్కౌట్ గురించి మీకు చెప్పలేదు. సో ఈరోజు చెస్ట్, యూజువలీ మండే నేను చెస్ట్ ట్రైన్ చేస్తాను. సో చెస్ట్లో వచ్చేసి 5 వేరియేషన్స్. అండ్ యాక్చువల్లీ కొన్ని డేస్ నుంచి నేను ఫుల్ ఫ్యాట్ కట్ డౌన్ చేస్తున్నాను, ఎందుకంటే ముందు వచ్చేసి నాకు ఒక చిన్న ఫోటోషూట్ ఉంది. సో దాని గురించి నేను ఫ్యాట్ కట్ డౌన్ చేయాల్సి వస్తుంది. దానికోసం నేను చాలా కార్బ్స్, వాటర్ ఇంటేక్ మెయింటైన్ చేస్తున్నాను. సో ఈరోజు చెస్ట్ ట్రైన్ చేద్దాం. చెస్ట్ ట్రైన్ చేస్తూ కార్డియో కూడా ఉంది. సో కార్డియో కూడా చేద్దాము. అండ్ ఒక రీల్ వీడియో కూడా షూట్ చేయాలి. సో అది మీకు ఇన్స్టాగ్రామ్లో చూడడానికి దొరుకుతుంది. సో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా మీకు చూపిస్తా, లైక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. సో అది చూడండి. సో ఇప్పుడైతే పోయి చెస్ట్ ట్రైన్ చేద్దాం. ట్రైన్ చేసే ముందు వార్మప్ ఉంటుంది, వార్మప్ చేసేసి స్టార్ట్ చేద్దాం వర్కౌట్. సో ఈరోజు జిమ్లో అయితే విపరీతమైన క్రౌడ్ ఉంది. ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ టేక్ ప్లేస్ మై వర్కౌట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడొచ్చు మీరు జిమ్లో. సో ఫుల్ క్రౌడీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్మప్ నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి వార్మప్ స్టార్ట్ చేద్దాం. వార్మప్ తర్వాత 5 వేరియేషన్స్ ఆఫ్ చెస్ట్. నాకు తెలియదు ఎట్లా షూట్ అవుతుందో, బట్ ఆల్మోస్ట్ ట్రై చేస్తాం, చేయాలి కాబట్టి. అండ్ అంతే, లెట్స్ సీ. విల్ స్టార్ట్ విత్ వార్మప్ యాక్చువల్లీ, సారీ. సో ఎవ్రీ టైమ్ బిఫోర్ స్టార్టింగ్ ఎక్సర్సైజ్ చెప్పినట్టే వార్మప్ అనేది మేజర్. సో వార్మప్ నుంచి స్టార్ట్ చేసినాం. నెక్, షోల్డర్, హిప్, లెగ్స్. ఓకే, సో ఫస్ట్ నెక్ నుంచి స్టార్ట్ చేద్దాం.
సో నేను యాక్చువల్గా ఎక్స్పెక్ట్ కూడా చేయలేను, ఇంత ఇంత ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంత క్రౌడ్ ఉంటుందని. సో చాలా క్రౌడ్ ఉంది. ఐ డోంట్ నో మెషిన్స్ ఫ్రీ ఉన్నాయో లేదో కూడా తెలీదు. సో అందుకే నేను టైమింగ్ చేంజ్ అవ్వలేమో మేబీ. ఈవినింగ్ వస్తే ఇంతే ఉంటుందేమో. సో ఈరోజు అయితే మేనేజ్ చేద్దాం. సో ఫస్ట్ డే కాబట్టి. సో లెట్స్ కంటిన్యూ అవర్ వార్మ్ అప్. So was easy warm up అయితే అయిపోయింది. సో now we are going to start our workout. So we are going to train first. I think నేను randomly చూస్ చేసే వర్కౌట్, నేను ముందే ప్రీ ప్లాన్ అయితే ఏం చూసి రాను. సో we are going to train now our upper chest, which is incline dumbbell press. సో దాని తర్వాత దెన్ నెక్స్ట్ విల్ డిస్కస్ వాట్ వీఆర్ గోయింగ్ టు ట్రైన్. సో చెప్పినట్టే చాలా క్రౌడీ ఉంది. ఐ డోంట్ నో హౌ ఐమ్ గోయింగ్ టు షూట్ అండ్ లెట్స్ సీ. I don't know. So I'll try my best to shoot good footage. Actually chin-up నుంచి స్టార్ట్ చేస్తాను. సో chin-up 15 to 20 maximum. So then we'll start with the chest only. So let's do chin-ups. Come on, yeah. 1 2 3 4 5 6 7 8 9 10. ఒక సెట్ అయితే చిన్నప్ అయిపోయింది. సో 3 సెట్ తీసుకున్నాం. 10 10 10 ఒక 10 అయితే అయిపోయింది. ఇంకా 10 and 10 20 బాకీ ఉంది. సో దాని తర్వాత చెస్ట్ ఇంక్లైన్ డంబల్ ప్రెస్. సో లెట్స్ డూ ఇట్. చాలా క్రౌడ్ ఉంది. ఐ డింట్ ఎక్స్పెక్ట్ దిస్ అట్ ఆల్ యాక్చువల్లీ. సో లెట్స్ సీ ఎలా అయితే అలా. సో లెట్స్ షూట్ అండ్ లెట్స్ డూ ఇట్. సో దిస్ ఈస్ లాస్ట్ అండ్ ఫైనల్ సెట్ ఆఫ్ మైండ్. సో 3 సెట్స్ చెప్పినట్టే 10 10 10. దిస్ ఈస్ లాస్ట్ 10 విచ్ ఈస్ 30. సో యాక్చువల్లీ 3 సెట్స్ చినప్స్ అయిపోయింది. సో చెప్పినట్టే ఇంక్లైన్ డంబల్ ప్రెస్ ఆడ పోతే నాకు అర్థమయ్యే అవుతలే ఎట్లా షూట్ చేయాలి, ఏడ చేయాలని. సో అదే చూస్తున్నా. చాలా క్రౌడ్ ఉంది. ఐమ్ ట్రైంగ్ టు మేనేజ్. సారీ. సో ఇంక్లైన్ డంబల్ కాదు, ఫ్లాట్ డంబల్ చేద్దాం. ఎందుకంటే ఇంక్లైన్ బెంచ్ అటు సైడ్ ఉంది. మళ్ళీ ఆడ నుంచి ఇటు తేవాలంటే కూడా టైం అయిపోతుంది. ఒక్కొక్కరు వస్తున్నాడు, తీసుకుంటున్నాడు. సో అట్లా అని చెప్పేసి ఫ్లాట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫ్లాట్ డంబల్ ప్రెస్.
three sets and 12 repetitions, maximum weight. So let's start. So 10 నుంచి స్టార్ట్ చేస్తున్నా. సో కమ్ ఆన్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. Come on, babe. 20 now. Yep. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. Pump is good. So now 30 kg, same 12 repetitions. So 30 kg is not normal. So 40 కూడా వెళ్ళగలుగుతాం, బట్ 30 is last for today. బికాజ్ చాలా రోజుల తర్వాత లైక్ చెస్ట్ ప్రాపర్గా ట్రైన్ చేస్తున్నారు రోజు, సో అందుకని చెప్పి సో లెట్స్ గో ఫర్ 30. సో 30 అయితే ఒకటి దొరికింది, బట్ ఇంకోటి వేరే అతను ట్రైన్ చేస్తున్నాడు. సో మనకు కావాలంటే వెయిట్ చేయాలా. సో ఒకటైతే ఉంది, ఇంకో దాని గురించి ఇది వెయిట్ చేస్తున్నాడు. 30, లెట్స్ డూ ఇట్. Yeah. 1 2 3 4 5 6 7 8 9 10 సో 10. సో ఎందుకు నాకు 30 తర్వాత 40 కూడా ట్రై చేయాలనిపిస్తుంది. సో బికాస్ ఎనర్జీ లెవెల్స్ ఉన్నట్టు అనిపిస్తున్నాయి. యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు ట్రై బికాస్ చాలా రోజుల తర్వాత పుష్ చేస్తున్నాం. సో లెట్స్ డూ ఇట్. లెట్స్ సీ 2 వచ్చినా 3 వచ్చినా విత్ గుడ్ ఫార్మ్ యాక్చువల్లీ. సో కమ్ ఆన్, లెట్స్ డూ ఇట్. Yeah, let's do it. One, 2, 3, 4, 5, 6. We just done with our flat bench dumbbell press. So ఒక 1 minute rest తర్వాత we'll start with cable flies. Cable flies or like incline flies చేద్దాం, మెషిన్ ఫ్లైస్. సో incline మెషిన్ ఫ్లైస్ బికాస్ కేబుల్ తర్వాత చేద్దాం లాస్ట్లో.
సో ఇంక్లైన్ కేబుల్ ఫ్లై స్టార్ట్ చేద్దాం. వన్ సెకండ్ ఐమ్ సేయింగ్ టూ క్రౌడీ బ్రో, టూ క్రౌడీ. స్టార్ట్ చేస్తున్న ఇంక్లైన్ ఫ్లైస్ మెషిన్. సో లెట్స్ డూ ఇట్. 10 వెయిట్ చెప్పడం మర్చిపోయాను. 10 and 10 20. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో వెయిట్ ఇంక్రీజ్ చేసినాము ఇప్పుడు. సో ఇక్కడ ఉంది 15 + 5 20 and 20 40. సో లెట్స్ డూ ఇట్. 2 3 4 5 6 7 8 9 10 11 12. So 25 and 25. Let's do this. Yeah. 1 2 3 4 5 6 7 8. Ha. Woo. ఇంకో మ్యాటర్ ఏంటంటే వెయిట్స్ అనేవి ఎప్పుడు అన్లోడ్ చేసేయాలి మీరు యూజ్ చేస్తే, బికాస్ దాట్ ఈస్ డిసిప్లిన్, దాట్ ఈస్ వే యూ గెట్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఎక్సర్సైజ్. సో చేసినాము వెళ్ళిపోయినాము అన్నట్టు కాదు, చేసినాక డిసిప్లిన్గా వెయిట్స్ అన్నీ రీప్లేస్ చేసేయాలి. సో అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది డిసిప్లిన్ అనేది. మన పని అయిపోయిందా పడేసినామా అన్నట్టు కాదు, ఎప్పటికప్పుడు రిలాక్స్ చేయాలి అన్నట్టు. ఫిషెస్ చూడండి ఎంత క్యూట్ అండ్ బ్యూటిఫుల్ ఉన్నాయో, like tiny ones. Really nicely placed actually. So ఇది ఇలా ఉంది మొత్తం. So two variations I ఉన్నాయి. One is flat dumbbell press and the other one is flies bench like machine. So machine flies and dumbbell press అయిపోయింది. సో ఇప్పుడు మనము ఫ్లాట్ బెంచ్ నో ఇంక్లైన్ బెంచ్ చేద్దాము. సో అది కూడా సేమ్ 12 repetitions 3 sets. సో డోంట్ గో ఫర్ హెవియర్ వెయిట్స్. ఎప్పుడు లైక్ లిమిటెడ్ వెయిట్స్, మీ బాడీ ఎంత పుష్ చేయగలదో, లైక్ మీ కెపాసిటీ ఎంతనో అంతే లిఫ్ట్ చేయాలి. సో ఓవర్లోడ్ ఈగో లిఫ్టింగ్ అనేది అల్టిమేట్లీ అటర్ వేస్ట్ అన్నట్టు. సో వేస్ట్, దాంతో యూజే ఉండదు. సో అందుకని చెప్తున్నాను మళ్ళీ ఈగో లిఫ్టింగ్ వద్దు. ఎంత బాడీ వెయిట్ ఉందో, మీ కెపాసిటీ ఎంత ఉందో అంతే పుష్ చేయండి. సో గైస్ ఇప్పుడు ఫ్లాట్ బెంచ్ ప్రెస్. సో స్టార్ట్ చేద్దాం. యా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 30 30 60. Let's aim for 10 reps. Let's do that. Let's do this. Anything. One, 2, 3, 4, 5, 6, 7. Yeah.
ఫ్లాట్ బెంచ్ అయిపోయింది. సో నెక్స్ట్ వేరియేషన్ ఫోర్త్ వేరియేషన్ ఇది. సో ఫ్లైస్ తీసుకున్నాం, లైక్ కేబుల్ ఫ్లైస్, సేమ్ 3 sets 12 repetitions అంటిల్ లైక్ కెపాసిటీ ఉన్నంత వెయిట్. మళ్ళీ చెప్తున్నాం, హయ్యర్ వెయిట్ కొద్దు, ఎందుకంటే మజిల్కి లైక్ ఎంత వెయిట్ కావాలో అంతే లిఫ్ట్ చేస్తే బెటర్. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు మనము లైక్ కేబుల్ ఫ్లైస్ అయితే అయిపోయింది. సో లాస్ట్ అండ్ ఫైనల్ వేరియేషన్ నా, సో విచ్ ఈస్ బార్ డిప్స్. సో కొందరికి బార్ డిప్స్ అంటే తెలియదు. సో ఆ బార్ డిప్స్ ఏంటో నేను ఇప్పుడు చూపిస్తా. అది కూడా 3 sets 12 repetitions అంటిల్ లైక్ డిఫీట్. సో 12 అనే కాదు, మీరు ఎక్స్ట్రా కూడా చేసుకోవచ్చు. సో ఇది బార్ డిప్స్. సో చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. Yeah. Almost all we are done with our workout actually. So I wanted to just check with my physique. సో ఎక్కడి వరకు వచ్చింది. సో పంప్ చూద్దామని ఒకసారి. వర్కౌట్ వెంట్ వెల్, బాగుపోయింది. బట్ క్రౌడీ, లైక్ చాలాసార్లు మెన్షన్ చేసిన. ఇంకా కొంచెం కార్డియో అండ్ అదర్ స్టఫ్ బాకీ ఉంది, కొంచెం కోర్. సో అది ట్రైన్ చేసి విల్ wrap it up. సో దిస్ ఈస్ ద పంప్ యాక్చువల్లీ, లైక్ ఇమెన్స్ పంప్. చెస్ట్ డే కాబట్టి ఇన్స్టెంట్లీ చెస్ట్ పంప్ అయిపోయింది. పంప్ చూసినారు కదా, ఇమెన్స్ పంప్ చెస్ట్. సో థ్రెడ్మిల్ వాక్ ఒక 10 minutes చేసేసి ర్యాప్ చేసేద్దాం అండ్ విల్ డిస్కస్ లేటర్. కమాన్. సో గైస్, ఇప్పుడు మనం థ్రెడ్మిల్ చేస్తున్నాం ఒక 10 minutes, నాట్ మోర్ దన్ 10 to 15 minutes, బికాస్ లైక్ ఎగ్జాస్ట్ అయిపోతారు ఆఫ్టర్ వర్కౌట్. బికాజ్ క్యాలరీస్ అనేవి మీరు వర్కౌట్లోనే బర్న్ చేయడానికి ట్రై చేయండి. లైక్ ఆల్మోస్ట్ ఆల్ థ్రెడ్మిల్ ఎట్ ది ఎండే యూజ్ చేయండి, బికాస్ వర్కౌట్ కంటే ముందు యూజ్ చేస్తే మీరు ల్యాక్ ఆఫ్ ఎనర్జీ అయిపోతారు వర్కౌట్, లైక్ ఇన్ బిట్వీన్ ద వర్కౌట్ సెషన్స్. సో ఇది ఎండ్ ఆఫ్ ద లైక్ వర్కౌట్ సెషన్ మనది. థ్రెడ్మిల్ లాస్ట్ 10 minutes walk. So then we'll wrap it up and we'll see. థ్రెడ్మిల్ పైన వాక్ అయిపోయింది. నౌ వీఆర్ డూయింగ్ నీ రైజ్ యాక్చువల్లీ. సో గాయస్, ఎట్ ది ఎండ్ థ్రెడ్మిల్ వాక్ కూడా అయిపోయింది, లైక్ లాస్ట్ అండ్ ఫైనల్ కార్డియో సెషన్. సో
ఈరోజు చెస్ట్ ఓవరాల్ చెస్ట్ ట్రైన్ చేసినాం 5 వేరియేషన్స్ చెప్పినట్టు. లిమిటెడ్ వెయిట్ లైక్ మంచిగా ఎంగేజ్ ఉంది, చెస్ట్ పంప్ అయింది. సో I hope you liked this video. If you liked it, please subscribe and support this channel, and see you in the next video. Thank you. Until then, bye. And sub. Okay, take two.